గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చక్రవర్తి గారు, మీరు ఇంతకుముందు ఎగ్జాక్ట్గా రెపో రేట్స్ గురించైనా కానీ ఎంత తగ్గిస్తారు, సిఆర్ఆర్ గురించి చాలా చక్కటి విశ్లేషణ అనేది కూడా ఇచ్చారు. నిజంగా అది చాలా చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇదే సందర్భంలోనే మూమెంటమ్ ట్రేడింగ్ గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఎస్, చాణిక్య గారు మంచి ప్రశ్న అడిగారు క్లోజింగ్లో. తర్వాత మళ్ళీ ఒకసారి మీకు మీ ఐడ్రీమ్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మూమెంటమ్ ట్రేడింగ్ గురించి జస్ట్ ఒక తక్కువ టైంలో క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్. చాణిక్య గారు, నేను ఒక వారం ముందే మనం వీడియో చేసాం. నిజంగా చెప్తున్నాను, ఆర్బీఐ మీద నేను చేసిన 2 వీడియోలు ఇన్వెస్టర్స్ అంతా కూడా రెఫరెన్షియల్ వీడియోస్గా వాటిని వాళ్ళ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకోవచ్చు. అట్లాంటి మంచి వీడియోలు చేశారు సార్. అది ఎంత నాలెడ్జ్ బేస్డ్గా ఇచ్చానంటేనండి, అలా ఆర్బీఐ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎన్ని విషయాలు పరిగణలో తీసుకుంటుంది, ఈ రెపో రేట్లు కానీ, రివర్సల్ రెపో రేట్స్ కానీ, సిఆర్ఆర్ కానీ, అర్థమైందండి, ఈ బ్యాంక్ రేట్స్ కానీ, వీటన్నిటి మీద ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆర్బీఐ ఎన్నో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకొని ఎన్నో విషయాలు పరిగణలో తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అవన్నీ నేను లెందీగా డిస్కస్ చేయడం జరిగింది. చాలా లోతైన విశ్లేషణ చేయడం జరిగింది. అందుకే రెపో రేట్లు ఖచ్చితంగా తగ్గుతాయని. సిఆర్ఆర్ బ్యాంక్స్ లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి, అందులో సిఆర్ఆర్ కూడా టచ్ చేయరు అసలు, దాన్ని ఇంకా తగ్గాల్సిందే కానీ పెరగటం అనేది ఉండదని ఇలా చెప్పడం జరిగింది. సరే, మనం అనుకున్నట్టే రెపో రేటు 50 బేసిస్ పాయింట్స్ తగ్గింది. అదేవిధంగా సిఆర్ఆర్ కూడా 1% తగ్గిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే అంత లిక్విడిటీ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకని నేను ఆ వీడియోలో ఒక మాట కూడా చెప్పాను, ఎస్బీఐ ఫండింగ్కి వెళ్తుంది. అందుకనే ఎస్బీఐ నిన్న 16 రూపాయలు పడిందని చెప్పి ఆ వీడియోలో ఆ రోజు అర్థమైంది. ఆ పర్టికులర్ డేనా 16 రూపాయలు పట్టడానికి కారణం ఎస్బీఐ ఫండింగ్కి వెళ్తుంది, బీభత్సం లిక్విడిటీ ప్రాబ్లం ఉంది, అందువల్ల సిఆర్ఆర్ టచ్ చేయడం ఇంకా తగ్గాల్సిందే కానీ అని చెప్పడం జరిగింది. సరే, వర్కౌట్ అయింది 100%. ఇప్పుడు మూమెంట్ ఇండికేటర్స్ అంటే అక్కడున్న సిచ్యువేషన్ మూమెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీ స్టాక్స్ చూడమని చెబుతాం. ఓకే, ఎందుకు చెబుతున్నాం అంటే మీకు సిఆర్ఆర్ తగ్గింది, లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుంది, తర్వాత రెపో రేట్ తగ్గిపోయింది, 50 బేసిస్ పాయింట్స్ అంటే వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. అందువల్ల ఇది ఎవరికి బాగా అడ్వాంటేజ్ అవుతుందంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. అందుకని మీరు చూడండి, డిఎల్ఎఫ్ 10 రోజుల ముందు నుంచే పెరుగుతూ వచ్చింది. గత 10 రోజుల నుంచి డిఎల్ఎఫ్ ఎందుకు పెరుగుతుంది అనుకున్నారు? దే ఆర్ ఎక్స్పెక్టింగ్. మనం వీడియో చేసాను చూస్తే అప్పటి నుంచి అది పెరుగుతోంది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిఎల్ఎఫ్. ఓకే, అందుకని రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒకటి పరిగణలో తీసుకొని చూడండి. ఐఎమ్ సజెస్టింగ్, అర్థమైంది, ఐఎమ్ నాట్ రికమెండింగ్. అట్లా మీకు రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒకటి నేను సజెస్ట్ చేస్తున్నాను, చూడండి. ఐఎమ్ నాట్ రికమెండింగ్. మీరు టెక్నికల్గా, మీరు ఫండమెంటల్గా చూసుకొని అవి మంచి అనుకుంటే ఎట్లా నేను డిఫెన్స్ స్టాక్స్ చెప్పాను పోయినసారి, బీభత్సంగా పెరిగినాయి. అదొకటి. తర్వాత బ్యాంక్ స్టాక్స్ కూడా నేనకైతే ఇప్పుడు మై ఫేవరెట్ బ్యాంక్ ఎస్బీఐ, ఎందుకంటే చల్లోలో ఉన్నది, క్వశ్చన్ చల్లోలో ఉంది ఎస్బీఐ. అదే దాని ఫండింగ్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. 1% సిఆర్ఆర్ కట్ అవుట్ అంటే మామూలు ఫండింగ్ బయటికి రాదు దానికి. అందువల్ల సో బ్యాంక్స్ స్టాక్స్ ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒకటి, తర్వాత ఇన్ఫ్రా స్టాక్స్ ఒకటి. ఈ స్టాక్స్లో మంచి స్టాక్స్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి, అర్థమైందా? ఆ మూమెంటం వస్తుంది దాంట్లో, అర్థమైందా? ఆ మూమెంటం వచ్చినప్పుడు ఆ మూమెంటం ఇప్పుడు డెఫినెట్ మూమెంటం స్టాక్స్ అంటే మూమెంటం ట్రేడింగ్ అంటే ఇప్పుడు మూమెంటం స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ ఇన్ఫ్రాలో స్టార్ట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది, బ్యాంకింగ్ స్టాక్లో స్టార్ట్ అవబోతుంది, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ దాంట్లో కూడా స్టార్ట్ అవుతుంది మూమెంటం, వీటిని బేస్ చేసుకొని. అందువల్ల ఈ స్టాక్స్ మీద, ఈ సెక్టార్స్ మీద ఒక కన్నేసి అవి మూమెంటం స్టార్ట్ అవ్వలోనే, అంటే బ్రేక్అవుట్స్ రాంగ్లోనే ఆటోమేటిక్ లాంగ్ క్యాండిల్స్ పడుతూ బ్రేక్అవుట్స్ రాంగ్లోనే ఖచ్చితంగా పొజిషన్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, మళ్ళా చెప్తున్నాను, నేను ఈ సెక్టార్లు, ఈ స్టాక్స్ అన్ని కూడా జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ది ఇన్వెస్టర్స్, నాట్ ఐఎమ్ రికమెండింగ్. మీరు టెక్నికల్గా, మీరు ఫండమెంటల్ చూసుకొని మీ డబ్బు పెడుతున్నారు కాబట్టి మీరు సాటిస్ఫై అయితేనే మీరే ఇన్వెస్ట్ చేసుకోవాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా మీది బాధ్యత, నాది కాదు కదా. అవునా కాదా? మీ డబ్బులు పెట్టినప్పుడు. అందువల్ల ఒకసారి పరిశీలించమని చెబుతున్నాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ చాణిక్య గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ది iDream ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే ఈ సిరీస్లో భాగంగా ఇప్పటివరకు అయితే 5 రకాల డిఫరెంట్ ట్రేడింగ్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించి మరి ప్రతి వీడియోలో మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణిక్య గారు.